Greetings to you all in the name of our Lord Jesus Christ on behalf of Impact Students Mission. ఇంపాక్ట్ స్టూడెంట్స్ మిషన్ తరఫున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. I just bow before our good God in humble adoration for His enabling grace to expound the scriptures. ఈ యొక్క లేఖన భాగాలను మనము పరిశీలించడానికి మన మంచి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క తరుణాన్ని బట్టి ఎంతో వినయముతో ఆయన చెంత మోకరిల్లుతూ ఉన్నాం. What He has taught me is what I share with you through our New Strength video program in YouTube. ఆయన నాకేదైతే బోధిస్తూ ఉన్నారో దానిని నేను మీతో ఈ యొక్క నూతన నెల కొరకైన నూతన బలము అనేటువంటి యూట్యూబ్ కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. Thank God. దేవునికి వందనాలు. Do you remember what we have meditated in our previous studies? మనము గత ధ్యానాల్లో ఏమి ధ్యానం చేసామో మీకు జ్ఞాపకం ఉందా అండి? Yes, the Lord's Prayer is our topic. అవును, ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన మనం అంశంగా తీసుకున్నాం. To begin with, we have learnt that our God listens to our prayer. ప్రారంభించడానికి మన దేవుడు మన యొక్క ప్రార్థనను వింటూ ఉన్నారు. Then we were taught to focus on our Heavenly Father. ఆ తర్వాత ఆయన మనకు బోధించినది మన దృష్టంతా పరలోకపు తండ్రి మీద ఉంచడాన్ని. Whenever we draw near to our Lord in prayer, the following three thoughts should govern our hearts and minds. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ప్రభు చెంతకు వస్తూ ఉన్నామో 3 తలంపులు మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సులను పరిపాలన చేయాలి. What are they? అవేమిటండి? 1. God's name. మొట్టమొదటిది దేవుని నామము. 2. God's kingdom. రెండవది దేవుని రాజ్యము. 3. God's will. మూడవది దేవుని చిత్తము. We are now coming to the heart or the center part of the Lord's Prayer. ఇప్పుడు మనము ప్రభు నేర్పిన ప్రార్థనలో లేక పరలోక ప్రార్థనలో కేంద్ర బిందువు లేక గుండె అని చెప్పేటువంటి ఈ యొక్క భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. Today we shall learn how a praying Christian should present his Christ-guided prayer petitions in an orderly way to our Heavenly Father. ఈ దినాన్న మనము ఒక ప్రార్థించే క్రైస్తవుడు ఏ విధంగా క్రీస్తు చేత నడిపింపబడుతూ ప్రార్థనా విన్నపములు క్రమమైన రీతిలో పరలోకపు తండ్రి చేత ఉంచాలి. Interestingly, our prayer petitions are coming under 3 categories. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన యొక్క ప్రార్థనా విన్నపములు 3 భాగాలుగా విభజించబడ్డాయి. The first one concerns about the needs of our outward life. మొట్టమొదటిది మన యొక్క అవసరతలు, మన బాహ్య జీవితానికి అవసరమైనటువంటి విషయాలను మనం పరిశీలనలోకి తీసుకుంటాం. Our daily bread symbolizes the entire physical being of our earthly life. మన అనుదిన ఆహారము అనేటువంటిది దేన్ని సూచిస్తుందంటే మన యొక్క భౌతికంగా సమస్తం మన భూ సంబంధమైన జీవితంలో సంపూర్ణతను సూచిస్తుంది. The second type of needs is focusing on our inner life. రెండవ భాగం ఏమిటంటే అది మన యొక్క అంతరంగిక జీవితం మీద కేంద్రీకృతమై ఉంది. The term forgiveness stands for our spiritual well-being. ఈ యొక్క క్షమించడము అనేటువంటి పదము మన యొక్క ఆత్మీయ శ్రేయస్సు కొరకు చేయబడింది. The third category is revolving around the spiritual warfare of our practical life. ఈ యొక్క మూడవ భాగం అనేది మన యొక్క ఆత్మీయ యుద్ధ పోరాటము చుట్టూ తిరుగులాడుచు మన యొక్క జీవన విధానం కొరకు ఏర్పాటు చేయబడింది. The word temptation is the key word. ఈ యొక్క శోధన అనేటువంటిది మూల పదముగా ఉంది. In short, the needs of our life are 3-dimensional and we should learn to pay equal attention to all these 3 areas of our life. క్లుప్తంగా చెప్పాలంటే మన యొక్క జీవన అవసరాలన్నిటినీ క్రోడీకరిస్తే ఇవి 3 కోణాలలో తీసుకొనబడ్డాయి. మనము ఈ 3ంటికి కూడా సమన్యాయము చేస్తూ మన జీవితాన్ని మనం కొనసాగించాలి. Then only, dearly beloved, we can lead a healthy and wholesome Christian life. అప్పుడు మాత్రమే మనము ఆరోగ్యకరమైన సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలం. Moreover, we are amazed to discover the involvement of our Trinitarian God in giving their distinct blessings. ఆశ్చర్యకరమైన రీతిగా మనం చూస్తే
త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఆయన మనకు వివిధ రకాలైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ప్రత్యేకించి ఆయన చేస్తున్నారు. Our God the Father provides everything for our earthly needs. మన తండ్రి అయినటువంటి దేవుడు మన యొక్క భూ సంబంధమైన అవసరతలన్నిటినీ తీర్చడానికి ఆయన క్రియ చేస్తున్నారు. Yes, our loving Father takes care of our daily bread or today's needs. అవును, మన యొక్క అనుదిన ఆహారాన్ని ఇవ్వడానికి, మన అవసరతలను తీర్చడానికి మన తండ్రి అయినటువంటి ప్రేమగల తండ్రి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. Secondly, Jesus, the second person, deals with our past. రెండవది, ఆయన రెండవ వ్యక్తి మన ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన గతం విషయంలో ఆయన క్రియ చేస్తున్నారు. Beloved, our Savior forgives our sins of the past. మన రక్షకుడు మన యొక్క గత పాపములను ఆయన క్షమిస్తున్నారు. The Holy Spirit, the third person, is committed to lead us on. మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనలను నడిపిస్తూ కొనసాగిస్తూనే ఉంటారు. His special ministry is his constant guidance and protection. ఆయన ప్రత్యేకమైన పరిచర్య ఏమిటంటే నిరంతరము మనకు కాపుదలను నడిపించడానికే ఆయన సహాయపడుతూ ఉంటారు. Thus, the Lord's Prayer includes the past, the present, and the future of a praying Christian. కాబట్టి ఈ యొక్క పరలోక ప్రార్థనలో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి, గతము, ప్రస్తుతము, భవిష్యత్తు. Before meditating these three aspects of Lord's Prayer, I feel it is beneficial to look at two important spiritual truths related to prayer life. ఈ యొక్క పరలోక ప్రార్థన గురించి మూడు విషయాలు ధ్యానించక ముందు నేను అనుకుంటూ ఉన్నాను, రెండు ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాలు ప్రార్థనా జీవితానికి సంబంధించి ధ్యానము చేయడము ఎంతో ఉపయోగం. One, the blessings that our prayer brings to us. మొట్టమొదటిది, మన ప్రార్థన మనకు తీసుకుని వచ్చేటువంటి ఆశీర్వాదాలు. We are on the earth and our God is in heaven. మనము ఈ భూమి మీద ఉన్నాం, మన దేవుడు పరలోకమందున్నారు. Yet our prayer connects us with our God. అయినప్పటికీ మన ప్రార్థన మన దేవునితో సంబంధాన్ని ఏర్పరుస్తుంది. Let us count some of the special blessings brought by our prayer life. మనము ప్రార్థనా జీవితం ద్వారా మనకు వచ్చినటువంటి ప్రత్యేకమైన ఆశీర్వాదాలని మనం లెక్కిద్దాం. 1. Prayer deepens our relationship with God. మొట్టమొదటిది, ప్రార్థన అనేది దేవునితో మనకున్న సంబంధాన్ని లోతుగా బలపరుస్తుంది. Mark 1:35 says, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చెబుతుంది, Before daybreak the next morning, Jesus got up and went out to an isolated place to pray. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంనకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. Again, Luke 21:37 says, మరలా మనం చూస్తే లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం, Every day Jesus went to the temple to teach, and each evening he returned to spend the night on the Mount of Olives. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. Jesus is our model to imitate. మనము అనుకరించడానికి యేసు ప్రభువారే మనకు ఒక మాదిరి. Beloved, prayer life deepens our relationship with our God in heaven. ప్రియులారా, పరలోకమందున్నటువంటి మన తండ్రితో ప్రార్థన అనేది లోతైన సంబంధాన్ని మనకి ఏర్పరుస్తుంది. Greater our prayer life, deeper our relationship with God will become. ఎంత బహుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే, మన ప్రార్థనా జీవితం ఉంటే అంత లోతుగా దేవునితో మన సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. 2. Prayer expresses our insufficiency. ప్రార్థన అనేది మన యొక్క అసంతృప్తిని చూపిస్తుంది. Jesus told his disciples, apart from me, you can do nothing. యేసు ప్రభువారు తన శిష్యులతో చెబుతున్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. On one occasion, the disciples told Jesus, ఒకానొక సందర్భంలో శిష్యులు యేసు ప్రభువారితో చెబుతున్నారు, how are we supposed to find enough food to feed them out here in the wilderness? ఈ అరణ్యములో వీరందరినీ పోషించడానికి పెట్టడానికి మనకు తగినంత ఆహారం ఎక్కడ నుంచి వస్తుంది? Recently, one rich man scattered his money on the streets. ఈ మధ్యనే ఒక ఐశ్వర్యవంతుడు తన యొక్క ధనమునంతా కూడా వీధుల్లో పారబోసాడు. He was dejected because
he could not save his dying mother with his money. ఎందుకు అలా చేశాడంటే తన యొక్క మరణశయ్యపై ఉన్నటువంటి తల్లిని తనకున్న డబ్బుతో రక్షించుకోలేక ఆ డబ్బును విసిరివేశాడు. Yes, dear friends, our intelligence, modern technology and money often fail us. అవును ప్రియులారా, మన యొక్క మేధస్సు లేక సాంకేతిక అధునాతనమైన సాంకేతిక పరికరాలు లేక మన ధనము కొన్నిసార్లు అవి అపజయాన్ని కలిగిస్తాయి. We find ourselves incapable of dealing successfully with many crises in life, isn't it? చూడండి, మన జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనలేనిటువంటి స్థితిలో మనము అసమర్థులుగా ఉంటూ ఉన్నాం. అవునా అండి? The good news is that we can put our trust in Almighty God for help. ఇక్కడ ఉన్నటువంటి మంచి వర్తమానం ఏమిటంటే మన యొక్క నమ్మకాన్ని అంతటిని మన సహాయం కొరకు సర్వశక్తుడైనటువంటి దేవుని మీద మనం ఉండొచ్చు. The psalmist says, "My help comes from the Lord who is the maker of heaven and the earth." కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. Beloved, you will never be defeated under any circumstance as long as our God helps you. ప్రియులారా, మన ప్రభు మనకు సహాయం చేసినంత కాలము కూడా మనం ఎప్పటికీ ఏ పరిస్థితుల్లో కూడా అపజయం పాలు కాలేము. 3. Prayer acknowledges God's omnipotence. మూడవది, ప్రార్థన అనేది దేవుని యొక్క ఆ సర్వశక్తిని ఒప్పుకుంటూ ఉన్నది. Nothing is impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Asking God is our responsibility. దేవునిని అడగడం అనేది మన బాధ్యత. When to give, how to give, and how much to give is God's prerogative. ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది దేవుని నిర్ణయము, అది ఆయన అధికారం. Beloved, God will never let down his people who earnestly seek his face. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తన ముఖమును వెదికేటువంటి వారిని ఎప్పుడు ఆయన తక్కువ చేయడు. Remember, our God is so powerful that he will give his children victory every day and always. జ్ఞాపకం ఉంచుకోండి, మన దేవుడు ఎంత శక్తిగల దేవుడు అంటే తన బిడ్డలైనటువంటి వారికి ఎప్పుడు విజయమును నిత్యము ప్రతిరోజు ఆయన ఇస్తూనే ఉంటారు. 4. Prayer testifies about our thankfulness. నాలుగవది, మన యొక్క కృతజ్ఞతను గూర్చి ప్రార్థన సాక్ష్యమిస్తూ ఉంటుంది. David sings, "May I never forget good things he has done for me." దావీదు పాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. Paul also exhorts us like this. పౌలు కూడా ఈ విధంగా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. Don't worry about anything. Instead, pray about everything. Tell God what you need and thank him for all he has done. దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. God is the source of all blessings. దేవుడే సమస్త ఆశీర్వాదాలకి మూలం. But we should not take them for granted. కానీ మనము అవి మనకు వస్తున్నాయి, వచ్చేసాయి అన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు. Instead, as one of the songs says, count your blessings, name them one by one, and it will surprise you what God has done. ఒక కీర్తన ఈ విధంగా ఉంది, మన యొక్క ఆశీర్వాదాలు మనము లెక్కిస్తూ ఉండాలి, ఒకదాని వెంట ఒకటి మనము లెక్కిస్తూ మనకు వచ్చేటువంటి దీవెనలను బట్టి మనకు ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాం. Beloved, our God expects nothing from us except our deep sense of thankfulness. దేవుడు మన నుంచి ఆశించేది ఏదీ లేదు, కానీ కేవలము మన లోతైనటువంటి ఆ వందనము లేక ఆ కృతజ్ఞతను మాత్రమే ఆయన ఆశిస్తున్నారు. Selwyn Hughes says that our thanksgiving prayers are the barriers against ingratitude. సెల్విన్ హ్యూస్ అనేటువంటి ఆయన చెబుతున్నారు, మన యొక్క కృతజ్ఞత ప్రార్థనలే మనకు కృతజ్ఞులుగా ఉండడానికి అడ్డంకులుగా ఉంటాయి. Fifthly, ఐదవది, prayer enables our faith to grow stronger. ప్రార్థన అనేది మన విశ్వాసములో బలముగా ఎదగడానికి సహాయపడుతుంది. We read in Hebrew 11th chapter 6th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉంది, And it is impossible to please God without faith. Anyone who wants to come to him must believe that God exists and that he rewards those who sincerely seek him.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవెలను కదా. Though our faith may be as small as a mustard seed, it has the power to grow to the height of a tree. మన విశ్వాసము ఆవగింజంత ఉన్నప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి శక్తి ఒక మహావృక్షము లా ఎదిగేటువంటి రీతిలో ఉంది. In prayers, we exercise faith. ప్రార్థనలో మనము విశ్వాసాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. Jesus said in Mark 9:23, యేసు ప్రభువారు చెబుతున్నారు మార్కు సువార్త 9:23 anything is possible if a man believes. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పాడు. Beloved, we wonder at these blessings our prayer brings us. ప్రియులారా, మనకు ఆశ్చర్యం కలుగుతుంది మన ప్రార్థన ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటున్నాము అని. So may our God grant us grace not to be negligent about prayer life. కాబట్టి ఆ యొక్క ప్రార్థన జీవితం విషయంలో ఏమాత్రము నిర్లక్ష్యముగా ఉండకుండా దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహించును గాక. Now, second spiritual truth. ఇప్పుడు రెండవ ఆత్మీయ సత్యం, Greatness of God who answers our prayer. మన ప్రార్థనలకు జవాబునిచ్చేటువంటి దేవుని గొప్పతనం. Few centuries ago, a poor man lived in a small town in England. ఇంగ్లాండ్ దేశంలో ఒక చిన్న పట్టణంలో ఒక పేద యవ్వనస్తుడు జీవిస్తూ ఉండేవాడు. He met his friend who was an artist and told him about his financial need for his marriage. అతడు తన స్నేహితుడిని కలుసుకొని, అతడు చిత్రకారుడిగా ఉన్నాడు, అతన్ని కలుసుకొని తన యొక్క అవసరతల గురించి తన యొక్క వివాహం గురించి చెబుతూ ఉన్నాడు. When he came out of his friend's studio, he happened to see a beggar at the entrance. అతడు తన యొక్క స్నేహితుని ఆ చిత్రకారుని స్టూడియో నుంచి బయటకు వస్తూ గమనించింది ఏంటంటే ఆ యొక్క గుమ్మము దగ్గర ఒక భిక్షగాడు ఉండడాన్ని చూచాడు. He took pity on him and dropped a coin in the box he was holding. అతడి మీద జాలిపడి ఆ భిక్షగానికి ఒక నాణెం వేశాడు. To his great amazement, he received a check from a rich man next day. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మరుసటి రోజునే అతడు ఒక ధనికుడు దగ్గర నుంచి ఆ చెక్ ఒకటి వచ్చింది. The artist friend explained to him what had happened. ఆ చిత్రకారుని స్నేహితుడు ఏం జరిగిందో తన స్నేహితుడికి అంతా వివరించాడు. A rich man in that village had a funny idea of getting his picture as a beggar. ఒక ధనికుడికి ఒక సరదా కోసము నేను భిక్షగాడిగా ఉంటే నా దృశ్యం ఏ విధంగా ఉంటుందో చూడాలనేటువంటి కోరిక కలిగింది. It so happened that the poor man met that rich man in disguise as a beggar. ఈ యొక్క మారు వేషములో ఈ యొక్క ధనికుడు భిక్షగాడిగా వెళ్ళడము, ఈ యొక్క పేద యవనస్తుని కలుసుకోవడం జరిగింది. This young man's kind heart impressed the rich man. ఈ యవనస్తుని యొక్క దయాద్ర హృదయము ఆ యొక్క ఐశ్వర్యవంతుడికి ఎంతగానో నచ్చింది. As a reward, the rich man sent the check to meet his financial need of this poor man. కాబట్టి దానికి బహుమానముగా ఆ ధనవంతుడు ఈ యొక్క పేదరికంలో ఉన్నటువంటి యవనస్తుడికి అతని అవసరాలు తీర్చడానికి ఆ యొక్క చెక్కును పంపించాడు. This story tells us an important truth. ఈ యొక్క కథ మనకు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. What we see and know may not be real and correct. మనము చూస్తున్నది, మనకు తెలిసినది అది నిజము కాకపోవచ్చు, లేక సరి అయినది కాకపోవచ్చు. Many a time Christians pray with imperfect ideas about God. అనేక సార్లు క్రైస్తవులు దేవుడంటే సంపూర్ణత లేకుండా ఏమీ తెలియకుండా ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. Therefore, Bible-based knowledge about our God is essential for an effective prayer. మన ప్రార్థన సమర్థవంతంగా ఉండాలంటే బైబిల్ ఆధారితమైనటువంటి జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. Let us see here our great God from 4 different angles. మన యొక్క గొప్ప దేవుణ్ణి మనము ఈ యొక్క 4 వివిధ కోణముల్లో మనం చూద్దాం. 1. The Lord is the creator. మొట్టమొదటిది మన ప్రభువే సృష్టికర్త. The 1 Corinthians 3:7 says, it is not important who does planting or who does the watering. What is important is that
God makes the seed grow. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంది, కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీయూ లేదు. How true it is. ఎంత సత్యమండది. A farmer can produce tons of grains, ఒక రైతు టన్నుల కొద్దీ ధాన్యాన్ని సమకూర్చుకోవచ్చు, but he does not have the power to create a single grain. కానీ ఒక్క గింజను కూడా పుట్టించగలిగేటువంటి శక్తి ఆ యొక్క రైతుకు ఉండదు. Our God is the Lord of creation. మన దేవుడు ఆ ప్రభువు, ఆయన సృష్టికర్త. Paul writes in Romans 4 and 17. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో పౌలు రాస్తున్నాడు, He creates new things out of nothing. ఆయన లేమి నుంచి సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. Of course, the food sustains us. అవును, మనము ఆహారము తీసుకోవడం మూలంగా మనము జీవించగలుగుతున్నాం. But who gives us life to live? కానీ జీవించడానికి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? Jesus explained this truth in Matthew 4:4. యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ సత్యాన్ని వివరించారు. No, the scripture says, people do not live by bread alone, but every word that comes from the mouth of God. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. Beloved, do you approach God in your prayer as the creator? ప్రియులారా, మీ ప్రార్థనలో మీరు దేవునిని ఒక సృష్టికర్తకు చెంతకు వచ్చినట్టుగా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? Two, he is our eternal king. రెండవది, ఆయన మనకు నిత్యత్వములో రాజై ఉన్నాడు. Paul says in Philippians 4:19, పౌలు చెబుతున్నారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, our God meets our need according to his glorious riches in Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. Does our Lord lack anything in heaven? మన యొక్క ప్రభువు పరలోకములో ఆయనకి ఏదైనా కొదువ ఉందా? Are we not his chosen people? మనము ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగము కాదా? A servant of God was taken to heaven in spirit. ఒక దైవజనుడు పరలోకానికి ఆత్మలో కొనుక్కోబడ్డాడు. He saw many golden boxes kept under lock and key. ఆయన చూసింది ఏంటంటే అక్కడ అనేకమైన బంగారు పెట్టెలు తాళాలు వేయబడి ఉన్నాయి. When asked, an angel explained, అతడు అడిగినప్పుడు దేవదూత ఒక ఆయన ఈ విధంగా చెబుతున్నారు, oh, they are blessings. They remain untouched because no one has claimed it. అవన్నీ కూడా ఆశీర్వాదాలు, దీవెనలు, ఎవరు కూడా అడగలేదు కాబట్టి పొందుకోలేకుండా అవి అలాగే ఉన్నారు, ఎవరు ముట్టుకోలేదు. 3. మూడవది, He is our loving father. ఆయన మన ప్రేమగల తండ్రి. Jesus asks us in Matthew 7 and 9. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువు మనల్ని అడుగుతూ ఉన్నాడు, You parents, if your children ask for a loaf of bread, do you give them a stone instead? మీలో ఏ మనుషుడినైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? And he continues in verse 11. ఈ విధంగా ఆయన చెబుతూ 11వ వచనంలో ఇలా కొనసాగిస్తూ ఉన్నారు, So, if you sinful people know how to give good gifts to your children, how much more will your heavenly Father give good gifts to those who ask him? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా. Peter exhorts us, పేతురు మనకు హెచ్చరిస్తూ ఉన్నారు, give all your worries and cares to God, for he cares about you. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. In a video clip, a hen was standing under rain, ఒక వీడియో క్లిప్ లో ఒక కోడి ఆ వర్షములో నిలబడి ఉంది. and its 6 chicks were under the wings of their mother hen. ఆ యొక్క 6 కోడి పిల్లలు ఆ వర్షానికి తన తల్లి రెక్కల క్రిందకు వచ్చి దాగుకుంటూ ఉన్నాయి. 4. He is our savior. 4వది, ఆయన మన రక్షకుడు. Romans 8:32 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో రాయబడి since ఉంది, he did not spare even his own son, but gave him up for us all, won't he also give us everything else? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? God's greatest gift is his own son, Jesus Christ. ఆ దేవుని యొక్క గొప్ప బహుమానం ఏమిటంటే ఆయన తన సొంత కుమారుడైన యేసు ప్రభువు వారినే మనకివ్వడం. If it is so, can our needs become greater than our God?
ఆ విధంగానే ఆయన చేయగలిగి ఉంటే మన అవసరతలు అనేవి వాటికంటే ఆయన కంటే గొప్పవండి? No, not at all. కాదు కదా, ఎంత మాత్రము కాదు. Dearly beloved, we have seen 4D picture of our God. ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుని యొక్క 4 దృక్కోణముల నుంచి మనము చూడగలిగాం. From these 4 perspectives, we can come to God in prayer and receive His blessings. ఈ 4 కోణముల్లో మనము ప్రార్థనలో దేవుని చెంతకు వచ్చి ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందుకోవచ్చు. Oh, we are the most favored people, praise the Lord. మనం ఆయనకు ఎంతో ఇష్టలైనటువంటి జనాంగము. దేవునికి స్తోత్రం. Now let us turn to Lord's Prayer and meditate the first aspect. ఇప్పుడు మనము పరలోక ప్రార్థనలో మొదటి అంశాన్ని ధ్యానం చేద్దాం. 1. Our daily bread. మొట్టమొదటిది మన అనుదిన ఆహారం. Now it is time for us to focus on the key words Matthew 6 and 11. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనము మన ప్రధానమైన వచనము. ఈ ధ్యాన నిమిత్తమై దాని మీద దృష్టి సారిద్దాం. And let us read this verse in 3 different versions of English Bible. ఇంగ్లీష్ తర్జుమాలో 3 వివిధ రకములైన తర్జుమాలను మనం చదివి చూద్దాం. NKJV, ఎన్కేజేవి తర్జుమాలో give us this day our daily bread. మాకు ఈ దిన ఆహారము మాకు దయచేయము. NIV says, give us today our daily bread. NIV తర్జుమాలో చెబుతుంది మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. In NLT, give us today the food we need. NLT తర్జుమాలో చెబుతుంది ఈ దినమున మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయండి. Beloved, are we not fascinated by this term daily bread that our Lord Jesus Christ has used? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపయోగించినటువంటి ఈ యొక్క పదము అనుదిన ఆహారమును బట్టి మనము ఎంతో ఆశ్చర్యానికి గురవటం లేదండి? The first encouraging truth is that nothing is too small to bring to God in prayer. ఇక్కడ మనకు ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి సత్యం ఏమిటంటే ఆ దేవుని సన్నిధిలోనికి ప్రార్థనలోనికి తీసుకురావడానికి ఏ చిన్నదైనా పర్వాలేదు. What is more, we can feel free to tell our good God about all the necessities of our earthly life, either big or small. అంతకు మించి ఏం కావాలండి? మనం ఎంతో స్వేచ్ఛగా దేవుని సన్నిధిలోనికి, మన మంచి దేవుని యొద్దకు మన యొక్క ఈ భూ సంబంధమైన అవసరతలన్నీ అవి చిన్నవైనా పెద్దవైనా ఆయన సన్నిధిలోనికి తీసుకుని రావచ్చు. Martin Luther has defined bread as everything necessary for the preservation of this life, including food, a healthy body, home to reside, a family to live with, a job to earn, and so on. మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన చెబుతూ ఉన్నారు, ఈ విధంగా వర్ణిస్తున్నారు. ఆ రొట్టె లేక అనుదిన ఆహారాన్ని, మనకు అవసరమైన సమస్తాన్ని, మన జీవితాన్ని సంరక్షించుకోవడానికి, అంటే దానిలో మనం తీసుకునే ఆహారము, మనకు ఆరోగ్యకరమైన శరీరము, నివసించడానికి గృహము, జీవించడానికి కుటుంబము, మనం సంపాదించుకోవడానికి ఉద్యోగము మొదలైనవన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. In prayer, we can be sure that there is no restriction to bring any of our daily needs. ప్రార్థనలో మనము ఎటువంటి అవధులు లేకుండా దేవుని చెంతకు మన యొక్క సమస్త అనుదిన అవసరాలన్నీ ఆయన సన్నిధిలోనికి ఉంచవచ్చు. All our wants may not be given by the Lord, but certainly all our needs. మన యొక్క కోరికలన్నీ దేవుడు ఇవ్వకపోవచ్చేమో, కానీ తప్పకుండా ఆయన మన అవసరతలను తీరుస్తారు. The word bread reminds us of manna recorded in Exodus 16 chapter. నిర్గమకాండం 16వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా అనుదిన ఆహారము లేక రొట్టె అంటే మనకు నిర్గమకాండములో చెప్పబడిన రీతిగా మన్నా గుర్తుకు వస్తుంది. This divine food was given to Israelites by God himself. దేవుడే తనంతట తాను ఈ యొక్క పరలోకపు దైవికమైన ఆహారాన్ని ఇశ్రాయేలీయులకు అనుగ్రహించారు. It was poured out from heaven every day early in the morning. అనుదినము ఉదయ కాలమున ఈ యొక్క మన్నా కురిపించబడేది పరలోకము నుంచి. Our gracious God was giving this blessed food continuously for 40 long years throughout the journey in the wilderness till they reached Canaan, the promised land. ఈ యొక్క మన కృపగల దేవుడు ఈ 40 సంవత్సరాలు ఎడతెగకుండా వారికి ఈ యొక్క పరలోకపు ఆశీర్వదించబడిన ఆహారాన్ని సమృద్ధిగా వారు అరణ్యములో ప్రయాణించినంత కాలము
కనాను దేశం చేరేంత వరకు, వాగ్దాన భూమిలోకి వచ్చేంత వరకు ఆయన వారికి అనుగ్రహిస్తూనే ఉన్నారు. In short, the Lord never failed to feed them. క్లుప్తంగా చెప్పాలంటే దేవుడు ఎప్పుడు వారికి ఆహారాన్ని ఇవ్వకుండా లేడు. Beloved, He is not the same faithful God who takes care of us too. ప్రియులారా, అదే నమ్మదగిన దేవుడు మనలను కూడా చూసుకుంటారు, మనలను పట్టించుకుంటారు కదండి. The first rule in our Christian life is our absolute depends on God for everything, every day, says Max Lucado. మ్యాక్స్ లుకాడో అనేటువంటి ఆయన చెబుతున్నారు, క్రైస్తవత్వానికి, క్రైస్తవ జీవితానికి మొదటి నియమం ఏమిటంటే మనము సంపూర్తిగా దేవుని మీదే, సమస్తమైన వాటికి, ప్రతి విషయానికి ఆయన మీదే ఆధారపడడం. Alan Redpath puts it in a different way. అలెన్ రెడ్పాత్ అనే ఆయన వేరే కోణములో ఈ విధంగా చెబుతున్నారు. He says that our God is not the God of yesterday, but God of today. మన దేవుడు నిన్నటి దినాన్న దేవుడు కాదు గాని ఈ దినము నేడే మన దేవుడై ఉన్నాడు. So we should walk by faith, moment by moment. కాబట్టి మనం విశ్వాసముతో అణువుని అడుగడుగున ప్రతి క్షణము విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. Our faith is comparable to an electric train. ఆ యొక్క మన విశ్వాసం అనేది విద్యుత్ శక్తితో నడిచేటువంటి ఆ రైలు బండిని పోలి ఉంది. The secret of its speed is the constant touch with the live wire above its roof. ఈ యొక్క రైలు బండి ఎక్కడ ఎడతెగకుండా వేగంగా ప్రయాణించగలుగుతూ ఉందంటే దాని పైన మనం చూస్తే విద్యుత్ శక్తి ప్రవహించే వైర్లతో దానికి ఉండేటువంటి అనుబంధం. Yes, we are called to ask in prayer our today's need. అవును, మనము మన ప్రార్థనలో ఈ నేటి దినపు అవసరం కొరకు అడగడానికి పిలువబడ్డాం. Then what about tomorrow? మరి రేపటి సంగతి ఏంటి? We need to put our trust in our God who is faithful. మన నమ్మదగినటువంటి దేవుని మీద మన యొక్క విశ్వాస్యతను, నమ్మకాన్ని ఉంచాలి. As Rita Bennett says, you can plan ahead but do not need to worry ahead. రీటా బెన్నెట్ అనే ఆమె చెబుతున్నారు, మనము ముందస్తు ప్రణాళికలు వేసుకోవచ్చు కానీ ముందస్తుగా చింతించిన అవసరం లేదు. Another principle that we should put into practice is this. మరొక సూత్రము మనము అభ్యసించదగినది ఏమిటంటే, God will never give a reservoir of His grace for our entire life. మన జీవితాంతానికి అంతటికి సరిపోయేటువంటి కృప అనేటువంటి జలాశయాన్ని ఆయన నిర్మించి ఇవ్వడు గాని He gives grace for a particular need, for a particular occasion. ఒక ప్రత్యేకమైన సందర్భానికి దానికి తగినట్టుగా ప్రత్యేకమైన అవసరత చొప్పున తన కృపను ఆయన మనకు అనుగ్రహిస్తారు. Yes, His strength in our temptation, అవును, మన యొక్క శోధనలో మనకు బలము, in victory in our struggle, మన యొక్క శ్రమలలో మనకు జయము, in power in our weakness, మన బలహీనతలో ఆయన మనకు శక్తిని His ఇస్తారు, wisdom in our crisis, మన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఆయన జ్ఞానాన్ని మనకిస్తారు, His healing in our sickness, మన యొక్క రోగములలో, అనారోగ్యములో మనకు స్వస్థతనిస్తారు, His provision in your financial need, and so on. మన యొక్క ఆర్థిక అవసరాలలో ఆయన సమస్తాన్ని మనకు సమకూరుస్తారు. అంతకు మించి అనేకమైన విషయాలు చేస్తారు. Oh, the list of God's enablements extend endlessly. దేవుడు మనకు సమకూర్చేవన్నీ కూడా అవి ఆ యొక్క కొనసాగుతూనే ఉంటే వాటికి అంతము లేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Our God is not tired of meeting our needs. మన యొక్క అవసరాలను ఎదుర్కొనడానికి మన దేవుడు ఎప్పుడు కూడా అలసిపోలేదండి. Briefly, our daily testimony should be like Psalm 23. క్లుప్తంగా చెప్పాలంటే మన అనుదినము, మన సాక్ష్యము 23వ కీర్తనను పోలి ఉండాలి. The Lord is my shepherd, I have all I need. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. The psalmist also says, praise the Lord, praise our Savior, for each day He carries us in His arms. అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు ఈ విధంగా చెబుతున్నాడు, ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. Jesus has asked us to pray for our daily bread. యేసు ప్రభు వారు మనలను అనుదినము మన ఆహారము కొరకు ప్రార్థించమని కోరారు. William Berkeley writes that this prayer is not only a prayer for ourselves but also for others.
విలియం బ్రోక్లే అనేటువంటి ఆయన రాస్తూ ఉన్నారు, ఈ ప్రార్థన కేవలం మన కొరకు మాత్రమే కాదు గాని ఇతరుల కొరకు కూడా చేయాలి. George Muller was feeding thousands of orphans in his hostels. జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు, దైవజనుడు అనేక వేల కొలది అనాథలకు తన హాస్టల్స్ లో ఆయన భోజనం పెడుతూ ఉన్నారు. He has testified that his hostel children never missed a meal. ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యం ఏమిటంటే తన హాస్టల్లో ఉన్నటువంటి అనాథులు ఏ ఒక్క పూట కూడా భోజనం లేకుండా ఆకలితో లేరు. Beloved, are we mindful of other people's need? కాబట్టి ప్రియులారా, ఇతరుల అవసరతలను మనము గుర్తించగలుగుతున్నామా? Finally, Jesus said, I am the bread of life. చివరిగా యేసుప్రభువు వారు చెబుతున్నారు, నేనే జీవాహారము. Friends, our greatest need is forgiveness. స్నేహితులారా, మన యొక్క గొప్ప అవసరత ఏంటంటే క్షమించడం. To give us the forgiveness, Jesus died on the cross. ఆ క్షమాపణ ఇవ్వడానికి యేసుప్రభువు వారు సిలువలో మరణించారు. So let us ever be thankful to Jesus for his meritorious and sacrificial death on the cross. కాబట్టి మనము యేసుప్రభువు వారు ఆయన ఎంతో ఆ యొక్క త్యాగపూరితమైనటువంటి మరణాన్ని మన కొరకు సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి ఆయనకి వందనాస్తులమై ఉన్నాం. In conclusion, God's promises are like golden keys. ఆ ముగింపుగా చెబుతున్నాను, దేవుని యొక్క వాగ్దానములన్నీ బంగారపు తాళపు చెవులు వంటివి. So use these keys while claiming God's blessings. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము స్వతంత్రించుకునేటప్పుడు ఈ యొక్క తాళపు చెవులను ఉపయోగిద్దాం. Jesus has promised us in Matthew 7:7. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఆయన వాగ్దానం చేశారు, Keep on asking and you will receive what you ask for. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. Look what the Lord has promised us in Jeremiah 33:3. చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మనకి ఏమని వాగ్దానం ఇచ్చారు? Call to me and I will answer you and tell you great and unsearchable things you do not know. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. And finally let me quote Hebrews 4:16. చివరిగా ఈ వచనాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. So let us come boldly to the gracious God, there we will receive his mercy and we will find grace to help us when we need it most. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. Dear brothers and sisters, we have come to the end of this message. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వర్తమానం యొక్క చివరి భాగంలోనికి మనం వచ్చాం. Let me remind you what Christ has taught us. క్రీస్తు ప్రభువారు మనకి ఏమి బోధించారో మరొకసారి మీకు జ్ఞాపకం తెస్తాను. Give us this day our daily bread. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. May God give us his spirit to enable us pray this prayer meaningfully always. కాబట్టి మన దేవుడు, ఆయన ఆత్మ మన ప్రార్థన చేసేటప్పుడు అర్థవంతముగా మన ప్రార్థన ఉండులాగున సహాయము చేయును గాక. Let us pray. ప్రార్థించుకుందాం. Our gracious heavenly Father, కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you for the practical lessons your son Jesus has taught us through Lord's Prayer. పరలోక ప్రార్థన రూపమున మీ కుమారుడైన యేసు ప్రభువారు మాకు నేర్పించిన ఈ పాఠాలను బట్టి మీకు వందనాలు. Guide us, O Father, to grow in our prayer life. ప్రభువా, మా ప్రార్థనా జీవితంలో మేము ఎదుగులాగున మమ్మల్ని నడిపించండి. We do confess that we lack our dependence on your provisions. ప్రభువా, మేము ఒప్పుకుంటూ ఉన్నాము, మేము మీరు అనుగ్రహించే వాటి మీద దృష్టించలేక ఆ కొదువతో ఉన్నాం. At the same time, we acknowledge that we can be strengthened only by your grace. అదే సమయంలో కేవలము మీ కృప ద్వారా మాత్రమే మేము బలపరచబడునని మేము ఒప్పుకుంటూ ఉన్నాం. We pray for these dear brothers and sisters. మేము మీ ప్రియ సహోదరి సహోదరులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. We pray that you may meet their needs and their family needs and bless them abundantly. ప్రభువా, వీరిని దీవించండి, వీరి కుటుంబాన్ని దీవించండి, వారి అవసరతలన్నిటినీ మీరు తీర్చండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.